నీకు తెలుసా, నువ్వు ఈ రోజు నాటే ఒక చిన్న మొక్క రేపు నీ జీవితాన్నే మార్చగలదు. ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాడు, నా జీవితం ఖాళీగా ఉంది, నా జీవితంలో ఏ మంచి జరగదు. ఒకరోజు ఒక వృద్ధ రైతు అతన్ని ఎండిపోయిన ఖాళీ భూమి పక్కన బాధగా కూర్చుని ఉండటం చూశాడు. రైతు చిరునవ్వుతో అతనికి ఒక చిన్న మొక్కను ఇచ్చాడు. రాజు అయోమయంగా చూస్తూ అడిగాడు, ఈ చిన్న మొక్క నా జీవితాన్ని ఎలా మార్చగలదు? రైతు మృదువుగా చెప్పాడు, దాన్ని నాటు. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, మీ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకో, నీ జీవితం నీకే సమాధానం చెబుతుంది. ఆశ లేకపోయినా ఆసక్తితో రాజు ఆ మొక్కను నాటాడు. ప్రతిరోజు దానికి నీళ్లు పోశాడు, జంతువుల నుండి కాపాడాడు, చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించాడు. రోజులు గడిచాయి, ఏ మార్పు కనిపించలేదు. రాజు వదిలేయాలని అనిపించింది, కానీ రైతు మాటలు గుర్తొచ్చి అతను కొనసాగించాడు. కొన్ని వారాల తర్వాత ఒక చిన్న పచ్చని ఆకు బయటకు వచ్చింది. మెల్లగా ఆ మొక్క బలంగా పెరగడం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత అది పెద్ద చెట్టుగా మారింది. ఆ చెట్టు నీడను, పండ్లను, ఆనందాన్ని అందించింది. గ్రామస్తులు ఆ చెట్టు దగ్గరకు వచ్చి నీడలో విశ్రాంతి తీసుకుంటూ, పండ్లు తింటూ రాజును ధన్యవాదాలు చెప్పడం ప్రారంభించారు. ఆ రోజు రాజుకు ఒక గొప్ప విషయం అర్థమైంది. పెరిగింది చెట్టు మాత్రమే కాదు, సహనం, క్రమశిక్షణ, నమ్మకంతో నేను కూడా పెరిగాను. ఆ రైతు తిరిగి వచ్చి చిరునవ్వుతో చెప్పాడు, నువ్వు ఒక చెట్టును మాత్రమే నాటలేదు, మంచి జీవితాన్ని నాటావు. నీతి, శక్తివంతమైన ముగింపు. చిన్నదిగా ప్రారంభించు, నిరంతరం కొనసాగించు, సహనంతో ఎదుగు. నువ్వు పెంచే చెట్టులాగా నీ జీవితం కూడా బలంగా మరియు అర్థవంతంగా మారుతుంది. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, మీ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి.